దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ సేవకుల కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రజల్లాడు హల్లెలూయా. సరే, ఒక వాక్య భాగాన్ని చదువుకొని చాలా క్లుప్తంగా కొద్ది మాటలు ధ్యానించుకుని ఇక్కడ నుండి ఆశ్చర్యకరంగా వెళదాము. చదవండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం నుండి 29వ వచనం వరకు. దావీదు మహనయమునకు వచ్చినప్పుడు అమోనీల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబియను లోదెబారు ఊరివాడగు అమ్మిమయేలు కుమారుడైన మాకీరును రోగెలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయి అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెల జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి. దావీదు రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు దావీదు కుమారుడైన అబ్షలోము అతనికి విరోధంగా లేచి దావీదును చంపి దావీదు సింహాసనం కూర్చొని పరిపాలన చేయాలని అబ్షలోము ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి దావీదు కుమారుడును చంపలేక, కుమారుడు చేతిలో చనిపోవటం ఇష్టం లేక దావీదు రాజ్యాన్ని, సింహాసనాన్ని, ఆ రాజకోటను విడిచిపెట్టి మహనయీము అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ దాగి ఉన్నాడు, అబ్షలోము కనపడకుండా. ఆ సందర్భంలో రాజ్యంలో చాలామందికి తెలిసింది దావీదు అలా పారిపోయాడని. అయితే చాలామంది, కొందరైతే నవ్వుకుంటున్నారు, ఎగతాళి హేళన చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. కొందరైతే బాధపడుతున్నారు, కొందరైతే సహాయం చేయాలనుకుంటున్నారు. దావీదుకి, అబ్షలోముకి భయపడి సహాయం చేయటం మానేశారు. కానీ ముగ్గురు మాత్రం అబ్షలోముకి భయపడకుండా ప్రాణాలకు తెగించి దావీదుతో పాటు ఉన్న మనుషులకు ఇదిగో సహాయం చేశారు. అయితే ఇక్కడ దావీదు అంటే యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ ముగ్గురు అంటే ప్రాణ, ఆత్మ, శరీరము కలిగిన మనకు సాదృశ్యంగా ఉన్నారు. మనలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. ముగ్గురు కలిసి వచ్చి దావీదుకి సహాయం చేశారు, దావీదుకి సపోర్టుగా ఉన్నారు. అలాగే ముగ్గురు అనబడిన ప్రాణాత్మ శరీరము కలిగిన మనము దేవుని సేవలో దేవునికి సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం చేసే సేవ, యేసయ్య చేసినటువంటి సేవలో మిగిలిన సేవను మనం చేస్తున్నాం. ఆయన సేవలో మనము సపోర్ట్గా ఉండాలి, సహకారులుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండి సేవ చేస్తున్నాడు. ఆయన మనతో ఉండి మన చేత చేయిస్తున్నాడు సేవ. ఆయన చేయించకపోతే సేవ మనం చేయలేం. ఆయన మిగిల్చిన సేవనే మనం చేస్తున్నాం. దావీదుకి సపోర్టుగా ఉన్నారంట వీళ్ళ ముగ్గురు. అలాగే దావీదు అనబడిన యేసయ్యకు ఆయన సేవలో మనము సపోర్టుగా ఉండాలి. అయితే ఆయన సేవలో సపోర్టుగా ఉండటం అంటే మనం ఏం చేయాలి అంటే, ఒకటి, సమూయేలు రాసిన 2వ గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంటుంది. దావీదు యొక్క ఆకలి, దాహము తీర్చడానికి వారు భోజన పదార్థాలు, మంచినీళ్ళు తీసుకుని వచ్చారంట. జాగ్రత్తగా వినండి. దావీదు అంటే యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నాడు. మనము కూడా యేసయ్య ఆకలి తీర్చేవారంగా ఉండాలి, దాహము తీర్చేవారంగా ఉండాలి. యేసయ్యకి మనము భోజనం పెట్టాలి. యేసయ్యకి మనం భోజనం పెట్టి ఆయన దాహము తీర్చాలి, ఆయన ఆకలి తీర్చాలి. సేవలో గుర్తుపెట్టుకో. ఆయనకి తినే భోజనం ఏంటి? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఊర్లోకి వెళ్ళి వాళ్ళు భోజనం తీసుకుని వచ్చారు శిష్యులు. అయ్యా భోజనం చేయండి అంటే, మీకు తెలియని ఆహారము
నాకు ఉన్నది అని అప్పుడు చెప్పాడు. ఆయన ఆహారం ఏంటో ఏంటి చెప్పాడు? 4:34 యోహాను సువార్త. యేసు వారిని చూచి, ఆ, నన్ను పంపిన వాని చిత్తం అదిగో నన్ను పంపిన వాని తండ్రి చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. చాలు. మనము యేసయ్యకి ఆహారం పెట్టాలి, ఆయన ఆకలి తీర్చాలి, ఆయన దాహం తీర్చాలి. ఇక్కడ ఆకలి దాహము అంటే కోరిక అని అర్థం. యేసయ్య ఆకలి తీర్చాలి, దాహము తీర్చాలంటే ఆయన కోరికను తీర్చాలి, ఆయన ఆశను మనం నెరవేర్చాలి. ఎప్పుడు ఆయన కోరిక, ఆయన ఆస్తి నెరవేర్చబడుతుందంటే ఆయనకు మనం భోజనం పెట్టినప్పుడు ఆయన కోరిక తీరుతుంది, ఆయన ఆస్తి నెరవేర్చబడుతుంది. ఆయనకు భోజనం పెట్టడం అంటే ఏంటి? ఆయన చిత్తము నెరవేర్చుట. చిత్తము అనగా ఇష్టం. దేవుని ఇష్టము నెరవేర్చినప్పుడు ఆయనకు మనం భోజనం పెట్టినట్లు. ఆయనకు భోజనం పెట్టాలి. ఆయనకు భోజనం పెట్టడం అంటే ఆయన ఇష్టము నెరవేర్చటం, ఆయన చిత్తాన్ని నెరవేర్చటం. ఆయన చిత్తం నెరవేర్చడం అంటే ఏంటి? ఆయన చిత్తము మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ప్రవేశించును. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించు. ఆయనకి భోజనం పెట్టాలి, ఆకలి తీర్చాలి, దాహం తీర్చాలి. ఇది ఆయన ఆకలి తీర్చాలి, ఆయన దాహం తీర్చాలంటే ఆయనకు భోజనం పెట్టాలి. ఆయనకు భోజనం పెట్టడం అంటే ఆయన చిత్తము నెరవేర్చటం. ఆ చిత్తము గురించి మాట్లాడుతూ ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడంట. అదేంటి? ప్రభువా ప్రభు అని పిలవటం అంటే దాని అర్థం ఏంటి? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను దీవించు. దీన్ని ఏమంటారు? ప్రార్థన. ఏమంటారు దీన్ని? ప్రార్థన. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడంట. అంటే ప్రార్థన చేసినంత మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళరు. అదవుతుందా? జాగ్రత్తగా వినండి. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ. వాక్యం వినేటప్పుడు బైబిల్ చూడటం ఎందుకు? బైబిల్ చదవటం అయిపోయింది కదా, నా వైపు చూడు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడంట. అంటే ప్రార్థన చేసినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళరంట. చూడు అసలు ఈ మాట ఎలా ఉంది. మరి ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారంట. దేవునికి ఏది ఇష్టమో గుర్తుపట్టి దానిని చేసిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారంట. ప్రార్థన చేయాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుని ఇష్టం నెరవేర్చకుండా ఒక్క ప్రార్థనే చేసినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళరు. మన ఇష్టాలు ప్రక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చినప్పుడు పరలోక రాజ్యంలో ఉంటాము. దేవునికి భోజనం పెట్టడం అంటే అది. దావీదు ఆకలి తీర్చడానికి వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. అలాగే దావీదు అనబడిన యేసయ్య దాహము తీర్చాలి, ఆకలి తీర్చాలి మనం. అనగా ఆయనకు భోజనం పెట్టాలి. భోజనం అంటే ఏంటి? తండ్రి చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు, అది ఆహారం. ఆయన భోజనం పెట్టమంటే అది. ఎప్పుడైనా దైవ సేవకుని ఇంటికి వచ్చి అమ్మ భోజనం పెట్టి అన్నారా? కలలో కానీ దర్శనంలో కానీ? దాని అర్థం ఇది. తండ్రి చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు ఆహారమై ఉన్నది ఆయనకి. ఆయన ఆశ, ఆయన కోరిక ఇదే. మన ఆశల దేవుడు నెరవేర్చాలంటే, మన కోరికలు దేవుడు నెరవేర్చాలంటే ముందు దేవుని ఆశ మనం నెరవేర్చాలి, దేవుని కోరిక నెరవేర్చాలి, ఆయన ఆకలి తీర్చాలి. అనగా దేవుని చిత్తము చేయాలి, దేవునికి ఇష్టమనేది చేయాలి, దేవుని ఇష్టాన్నే చేయాలి. ఏదైనా ఒకటి అడిగినప్పుడు దేవుణ్ణి, ప్రభా నాకు ఇది కావాలి ఇవ్వు అని అడుగుతాం. మళ్ళీ ఇంకో మాట అనాలి, ప్రభా నా ఇష్టము కాదయ్యా, నీ ఇష్టమే నెరవేర్చండి, నీకు ఇష్టమైతేనే నాకు ఇవ్వు అని అడగాలి. గుర్తుపెట్టుకో, ఎప్పుడు దేవుణ్ణి ఏది అడిగినా నాకు ఇదే ఇవ్వు ఇదే ఇవ్వు అనకూడదు. నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు ప్రభా, నీకు ఇష్టం లేకపోతే నాకొద్దు అనాలి. దేవుడు చాలా సంతోషిస్తాడు, ఆయనకి ఇష్టమైంది ఇస్తాడు, గొప్పది ఇస్తాడు. దేవుడిని అడిగే విధానం ఇది. రెండోదిగా సమీలు రాసిన 2వ గ్రంథం 17:28 వచనములో వీళ్ళు ముగ్గురు కలిసి దావీదుకి ఏం తీసుకెళ్ళారంట? పరుపులు అని ఉండిద్ది. ఈ పరుపు దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, చదవండి మార్కు సువార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు. పక్షవాయువు గలవానిని చూచి లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. చాలు. తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించు. పక్షవాయువు కలిగిన వానితో అంటున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళు అన్నాడు.
వెంటనే అతను దిగ్గుని లేచాడు, రోగం నుంచి విడుదల పొందాడు, పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళినాడు మౌనంగా ఉన్నాడా? ఊరు మొత్తం చెప్పేశాడు. ఆడు పడుకొని అడుక్కునేవాడు కదరా అంటే ఇప్పుడు బాగానే ఉన్నాయి. పక్షవాయువు అనగా, పక్షం అంటే సగం అని అర్థం. పక్షవాయువు అంటే ఇదిగో ఇక్కడ నుండి పక్షవాయువు వచ్చిన వ్యక్తికి ఈ కన్ను ఈ చెవు సరిగ్గా పనిచేయదు, బ్రెయిన్ సగం పనిచేయదు, చెయ్యి పనిచేయదు, ఈ కాలు పనిచేయదు, ఇప్పుడు సగం నుంచి ఇటువైపు ఉన్నాయని పనిచేయవు. దాన్ని పక్షవాయువు అంటారు. అలాంటి వాడిని దేవుడు స్వస్థపరిచాడు. నువ్వు పరిపెత్తుకుని వెళ్ళు అన్నాడు. అనగా నువ్వు వెళ్ళి అనేక మందికి సాక్ష్యం చెప్పాలి. పరుపు అంటే ఇక్కడ సాక్ష్యము. దావీదు రాత్రంతా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తానంట, పరుపు కొట్టుకొని పోయిందంట. అంటే ఎక్కడ పోయింది పరుపు? ఆయన భూమి మీద లేకపోయినా భూలోకం అంతా ఆయన పరుపు తిరుగుతూనే ఉంది. పరుపు కొట్టుకొని పోయింది ఆయన కన్నీళ్ళకి. అంటే ఎక్కడ పోయిందంటే ప్రపంచం అంతా ఆయన పరుపు తిరుగుతూనే ఉంది. నీళ్ల మీద పరుపు కొట్టుకుని పోయిందని కదా, తిరుగుతూ ఉండిద్ది అది. ప్రపంచమంతా పరుపు తిరుగుతుంది. పరుపు అనగా సాక్ష్యం. సాక్ష్యము కలిగి ఉండాలి, సాక్ష్యం చెప్పాలి. ఈయనకి హాఫ్ నాలెడ్జి, హాఫ్ మైండ్, సగమే పనిచేసేది, సగం పని చేయదు. అలాంటి వాడిని దేవుడు స్వస్థపరిచాడు. ఇతను వెళ్ళి నువ్వు పరిపెత్తుకొని వెళ్ళంటే నేను నేను స్వస్థపరిచాను కదా, వెళ్ళి సాక్ష్యం చెప్పు అన్నాడు. అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు చేస్తున్న మేలులను మర్చిపోకుండా సాక్ష్యం చెప్పేవారంగా ఉండాలి. గుర్తుపెట్టుకో. వాళ్ళకు గొప్ప సాక్ష్యం ఉంది, వాళ్ళు చెప్తున్నారులే, నాకేం పెద్ద సాక్ష్యం ఏమి లేదు కదా, నేనేం చెప్పేదబ్బా అని మౌనం ఉండగాక. రక్షించబడటమే గొప్ప సాక్ష్యం. అది గుర్తుపెట్టుకో. దీని మించిన గొప్ప సాక్ష్యం మరొకటి లేదు. ఏదో పెద్ద రోగం నుంచి విడిపించాడని, చచ్చిపోతున్న బ్రతికించాడు, ఇది కూడా పెద్ద సాక్ష్యం కాదు. రక్షణ భాగ్యం అనేది పెద్ద సాక్ష్యం. యేసు ప్రభు నిజమైన దేవుడని నువ్వు తెలుసుకున్నావే, నీకు తెలియజేసాడు దేవుడు, ఇదే గొప్ప సాక్ష్యం. నిన్ను పాపం నుంచి విడిపించాడు దేవుడు, రక్తముతో కడిగి పరిశుద్ధపరిచాడు, ఆయన రాజ్యానికి నేను సిద్ధపరుస్తున్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి నీతో కలలో దర్శనంలో మాట్లాడుతున్నాడు, నీ ప్రార్థన ఆయన వింటున్నాడు, ఇదే గొప్ప సాక్ష్యం. దేవుడు నీతో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడు అంటే ఏదో ఒక ఎమ్మెల్యేనో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాదు, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త. అంత గొప్ప దేవుడు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విని, నీ మాటలు విని నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. అది మామూలు విషయమా? దేవుడు నాకు తోడై ఉన్నాడని చెప్పటమే గొప్ప సాక్ష్యం. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా, ప్రతిరోజు ప్రభు నాతో మాట్లాడతాడు అని. ఈరోజు ఉదయం కూడా ప్రభు దర్శనంలో కొన్ని విషయాలు చెప్పాడు. దానికి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతా. ఎందుకు? మనమెంత, మన బ్రతుకెంత, మనమెంత, మనలో ఏమన్నా మంచి ఉందా? ఏ మంచి మనలో లేదు. దేవునితో పోల్చుకుంటే మనము ఆయన పేరు పలకటానికి యోగ్యులం కాదు, ఆయన ముఖము చూడటానికి యోగ్యులం కాదు. ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన వచ్చి మనతో మాట్లాడుతున్నాడంటే మామూలు విషయం. అది ఎంత గొప్ప విషయం. అది చాలా గొప్పగా చెప్పాలి సాక్ష్యం. సాక్ష్యం అనగానే చచ్చిపోతున్న బతికించారని, క్యాన్సర్ అయితే ముట్టి స్వస్థపరిచారని. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు ఆయన రక్తము ద్వారా నేను కడిగి పరిశుద్ధపరిచాడా? ఇదే గొప్ప సాక్ష్యం. ఎందుకు తెలుసా? పూర్వకాలంలో అసలు లేదా ఇప్పుడైనా సరే వాడు యేసు ప్రభు నిజమైన దేవుడు నమ్మలేదు. యేసు రక్తము చేత కడగబడలా, బాప్తీసం తీసుకోవాలా. వాడికి లక్షల కోట్ల ఆస్తులున్న వాడు చస్తే నరకానికి వెళ్తాడు తెలుసా? కోట్ల సంవత్సరాలు అగ్నిగుండంలో కాలుస్తారు. వాడు బంగారము, వాడు ఆస్తులు, వాడు అంతస్తులు, వాడు ఐశ్వర్యము, వాడు కార్లు, వాడు బిల్డింగులు ఏవి వాడిని తప్పించలేవు అగ్నిగుండం నుండి. మనకేమి లేకపోయినా యేసయ్య పిలిచాడా, వచ్చాడా, నిశ్చయంగా పరలోక రాజ్యంలో కోట్ల సంవత్సరాలు సంతోషంగా ఉంటాము. ప్రజలాడు హల్లెలూయా. ఎవరు గొప్పోడు? యేసు రక్తము చేత కడగబడ్డాం, మనమే గొప్పోడు. అది లేదు ఇది లేదని బాధపడగాక. పోయిన ఆదివారము నాకు అది లేదు ఇది లేదు ప్రభు అని ప్రభుని అడుగుతున్నా. దర్శనంలో ప్రభు నాతో అన్నాడు, నేను నీకు అన్నీ ఇస్తా, అయితే తగిన సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో ఇస్తా. ఏ సమయంలో నీకు ఏది అవసరమో నాకు తెలుసు, ఆ సమయంలో నేను నీకు ఇస్తాను అని ఆదివారం ఉదయం ప్రభు చెప్పాడు. నేను 23 సంవత్సరాల సేవలో ఎన్నోసార్లు ప్రభు మాట్లాడి చాలా విషయాలు చెప్పాడు. ఇలా ఎప్పుడు మాట్లాడలేదు. ఆ మాటకి నేను చాలా సంతోషించాను. ఎన్ని ఉన్నా ఎన్ని వచ్చినా నేను భయపడను, ధైర్యంగా ఉంటాను. ఎందుకు తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను పాపం నుంచి విడిపించాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు, నన్ను దీవిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, ఆయన పరలోక రాజ్యం ఇస్తాడు, ఆయన మాట్లాడుతున్నాడు. అదే మన సాక్ష్యం. అయితే ఇక్కడ పక్షవాయువు కలిగిన వాడికి హాఫ్ మైండ్ వాడు, సగం మైండ్ పనిచేసి సగం మైండ్ పనిచేయదు. ఒక కాలే పనిచేసి ఇంకొక కాలు పనిచేయదు, ఒక చెయ్యి పనిచేసి ఇంకొక చెయ్యి పనిచేయదు, సగం అవయవాలు పనిచేస్తే సగం అవయవాలు పనిచేయవు. కొందరు అలాగే ఉంటారు.
సేవ సగం చేస్తూ ఉంటారు, సగమా భార్య సేవ చేస్తూ ఉంటారు. భార్య వద్దు సేవకుల మీటింగ్ అంటే ఆగిపోవాలంతే, లేకపోతే గొంతుమెక్కలు తొక్కేసిద్దాం. పిల్లలు వద్దు అంటే ఆగిపోవాలి, ఇంకంతే సేవకి. సగం సేవ దేవుని మాటకు లోబడుతున్నారు, సగం సేవ భార్య చెప్పినట్టు వింటున్నారు. పక్షవాయువు అంటే ఆత్మీయ అర్థం ఇదే. ఎడమ చేయి పని చేసిద్ది, ఎడం కాలు పని చేసిద్ది, ఎడం బ్రెయిన్ పని చేసిద్ది, ఎడమ చెవు ఎడమ కన్ను పని చేసి, కుడి పని చేయు. మళ్ళీ కుడి అంటే మేలు అని తెలిసి కూడా నువ్వు మేలు చేయటల్లా, ఎడమంటే నామో తప్పని తెలిసి కూడా తప్పు చేస్తున్నావు. పక్షవాయువు రోగం ఉందని అర్థం వీళ్ళకి. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో నీ తండ్రి అయిన దేవుడిని నువ్వు సేవించాలి, ప్రేమించాలి. పూర్ణ అంటే నిండుగా బలమంతా దేవుని సేవలో వాడాలంట. సగం బలం అమ్మో భార్యకి, సగం బలం పిల్లలకి, సగం బలం అక్క చెల్లెలకి, సగం బలం అన్నదమ్ములకి, సగం బలం దేవుని సేవలో వాడతానంటే నాకు అవసరం లేదులే అంటాడు. ఆ సగం కూడా ఆడ ఖర్చు పెట్టుకో, అవసరం లేదులే. కొన్ని సేవలు అభివృద్ధి చెందట్లేంటి ఇది. నేను ఒకటే ప్రార్థన చేసుకుంటా, దేవా నీకంటే ఎక్కువగా నేను దేనిని ఎవరిని ప్రేమించకూడదు, ఆ కోరిక నాకు దూరమవును కాకని ప్రార్థన చేసుకుంటాను. నేను మా ఆత్మీయ తండ్రి యేసయ్య గారు అదే నేర్పించాడు మాకు. నీకంటే ఎక్కువగా నేను భార్యను ప్రేమించను దేవా, నీ తర్వాత భార్య, నీ తర్వాతనే భర్త, నీ తర్వాతనే పిల్లలు, నీ తర్వాతనే అక్క చెల్లెళ్ళు, నీ తర్వాతనే అన్నదమ్ములు, నీ పరిచర్య తర్వాతనే. అంతే, నీ పరిచర్య నాకు ముఖ్యం. నీ జ్ఞానము, నీ శక్తి, నీ బలము, నీకు దేవుడిచ్చే కానుకలు సగమే వాడుతున్నావు. సగం ఎవరికి వాడుతున్నావు? పక్షవాయువు రోగం ఉంది, జాగ్రత్త. పక్షవాయువు రోగాన్ని నుంచి విడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ వెళ్ళి సాక్షిగా నిలబడాలి. ఆమె చెప్పండి, చెప్పలు గట్టిగా హల్లెలూయా. పరిపెత్తుకొని పో, సాక్షిగా నిలబడు. దేవుడు ఎందుకు దీవించడు? మొదట దేవుని పరిచయం. జాగ్రత్తగా దావీదుని దేవుడు దీవించిన కారణం ఏంటి తెలుసా? దావీదుకి భార్య కాదు, భార్యలు ఉన్నారు. అది పాత నిబంధన, బహుభార్యత్వం తప్పు కాదు. ఇది క్రొత్త నిబంధన, భార్య ఒకతే ఉండాలి. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు దావీదుకి. అయినా దావీదు గురించి దేవుడు అంటాడు, దావీదు నా చిత్తానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు. అంటే నాకు ఏది ఇష్టం అదే చేస్తాడు. భార్య చెప్పినా చేయడు, పిల్లలు చెప్పినా చేయడు. అదే మందిరం కట్టేటప్పుడు జరిగింది. ఉన్న బంగారం అంతా మందిరంకి ఇచ్చేసాడంట. భార్యలు అంటున్నారు, పిల్లలు అంటున్నారు, అయ్యా బంగారం అంతా మందిరంకి ఇస్తే ఎట్లయ్యా, పిల్లలు ఉన్నారు కదా అంటే నాకు చెప్పొద్దు, పిల్లల విషయం దేవుడు చూసుకుంటాడు. నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడికి నేను ఇస్తున్నా, పిల్లలు నాకు ఇవ్వాల, దేవుడు ఇచ్చాడు, దేవుడికి ఇస్తున్నా అని ఉన్న బంగారం అంతా భార్య గురించి పిల్లల గురించి ఆలోచించుకోవడం మొత్తం మందిరంకి ఇచ్చేసాడంట దావీదు. చూసావా? అందుకే దావీదుని అంటాడు, దావీదు నా చిత్తానుసారమైన మనుషుడు, దేవుని కంటే ఎక్కువగా భార్యని పిల్లల్ని ప్రేమించడు దావీదు. అందుకని ప్రపంచంలో గొప్పోడయ్యాడు. అప్పుడు దేవుడు పట్ట కన్నీళ్ళు గార్చాడంట దావీదుని చూసి, ఆనంద బాష్పాలు. అప్పుడేమన్నా తెలుసా దావీదు గురించి దేవుడు? దావీదు, నీ భార్య చెప్పినా నీ పిల్లలు చెప్పినా వినకుండా నీకున్న బంగారం అంతా నా పరిచర్యలో సేవలో ఖర్చు పెట్టావు కాబట్టి, నీ పిల్లల గురించి ఆలోచించలేదు, నీ భార్య గురించి ఆలోచించలేదు కాబట్టి, వాడు చెప్పిన నువ్వు వినలేదు కాబట్టి, ఇదిగో నీ పిల్లలను నేను జ్ఞాపకం చేసుకుంటాను, నీ పిల్లలను నేను చూస్తాను, నీ పిల్లలను నేను దీవిస్తాను అన్నాడు. కొట్టి గట్టిగా చెప్పట్లా. ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు నీ పిల్లలను నేను విడిచిపెట్టను, ఇంకా ఎవడికి సింహాసనం ఇవ్వను. నీలాంటి త్యాగం ఇజ్రాయెల్లో ఎవడికి లేదు. కనుక సింహాసనము నీకు, నీ కొడుక్కి, నీ మనవడికి, నీ ముది మనవడు, నీ ఎనుమానవుడు, ఆకాశం ఉన్నంత, భూమి ఉన్నంత వరకు నీ కడుపులో నుంచి వచ్చిన వాడికి సింహాసనం ఇస్తే ఇంకెవడికి ఇవ్వను. ఇప్పటికి కూడా 4000 సంవత్సరాలని ఇజ్రాయెల్ చేసి పరిపాలన చేసి దేవుడు తెలుసా? బెంజమిన్ నెతన్యాహు 20 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నాడు ఆయన. దావీదు కడుపుల నుంచి వచ్చిన వాడే యథాగోత్రము. దేవునికి స్తోత్ర. చూసావా? ఊరికనే దేవుడు దీవిస్తాడు అనుకుంటున్నావా? ఏ త్యాగం లేకుండా నీలో. అయ్యా కొద్దిగా తలక నొప్పి ఉందా, చచ్చిపోద్దు తలక నొప్పి అయితే. కొద్దిగా తలక నొప్పి అయ్యా, ఆగిపోయా అంటే సేవకుల మీటికి ఆగిపోయాను. నువ్వేం సేవకుడివి? సేవ పనికిరా నువ్వు. స్తోత్రం చెప్పుకుంటా ఉండు. దేవుని పని చేయడానికి వెళ్తున్నాను నేను, దేవుడు నీ పని చేస్తాడు. చూడు, పక్షవాయువు కలిగిన వాడిని స్వస్థపరిచి పరిపెత్తుకొని పోరా నువ్వు. లే, పరిపెత్తుకొని పో. ఏం మాట్లాడలే, విశ్వాసంతో లేచిపోయాడు అంతే. దేవుడు చేస్తాడు కార్యమని విశ్వాసం ముందుకు వెళ్ళిపోవటమే. అలాగే సాక్షిగా నిలబడు అంతే. నరపుత్రుడు, నువ్వు చక్కగా నిలబడు, నేను మాట్లాడతాను, నేను దీవిస్తా అంటున్నాడు దేవుడు. దీవించట్లేదు దేవుడు అంటే ఎలా ఉన్నావు నీవు? ఒక వ్యక్తిని దేవుడు దీవించేటప్పుడు తన హృదయాన్ని చూస్తాడు. తర్వాత దావీదునకు 1 ఆకలి దాహము తీర్చడానికి భోజనం పెట్టారు, 2 పరుపులు తీసుకెళ్లారు, 3 ఏంటంట చదువు. సమయలు రాస్తే 2 గ్రంథం 17-28 వచనంలో పాత్రలు తీసుకెళ్ళి ఇచ్చారంట. పాత్రలు అంటే ఏంటి? దావీదు అంటే యేసయ్య సాదృశ్యం. ఆ 3 అంటే
మనమే. పాత్రలు తీసుకెళ్ళాలంటే ఏంటి పాత్రలు? చదువు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు. గొప్ప ఇంటిలో గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవయ్యు మంటివియు కూడా ఉండెను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతను వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనని ఎడల, వాడు తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయేయుండును. దావీదు నాకు వీళ్ళ ముగ్గురు కొన్ని పాత్రలు తీసుకెళ్ళి ఇచ్చారంట. ఏంటి పాత్ర అంటే, ఉదాహరణకి డ్రామా వేసేటప్పుడు డ్రామాలో వాళ్ళు అంటుంటారు, నీ పాత్ర ఏంటిరా అంటారు. అంటే హీరో పాత్ర, లేదా విలను పాత్ర, లేదా సైడ్ విలను పాత్ర, లేదా కామెడీ పాత్ర. వాళ్ళు చేసేటువంటి ఆ పోర్షన్ని పాత్ర అంటారు. అలాగే దేవుని ఇల్లు అనే సేవలో, సంఘములో మనవల్ల దేవుడు కొన్ని పాత్రలుగా వాడుకుంటున్నాడు. ఒక ఆయనకి పాట పాడే కృప ఇచ్చాడు. పాట పాడటానికి తనను వాడుకుంటున్నాడు. పాట పాడే పాత్ర ఆయన. ఆయన పాట పాడలేడు, వాయిద్యాలు వాయిస్తాడు. ఈయన దేవుడు ఏ పాత్రగా వాడుకుంటున్నాడు? వాయిద్యాలు వాయించే పాత్ర. ఇంకొక ఆయన వాక్యం చెప్తాడు, మంచిగా వాక్యం చెప్పే పాత్ర ఈయన. ఆయన వాక్యం చెప్పలేడు, పరిచర్య నమ్మకంగా చేస్తూ ఉంటాడు, పరిచర్య చేసే పాత్ర. రకరకాల పాత్రలుగా దేవుడు సంఘములో నిన్ను వాడుకుంటూ ఉన్నాడేమో. అయితే దేవుడు ఒకవేళ ఘనహీనమైన పాత్రగా నిన్ను వాడుకుంటున్నాడేమో. ప్రస్తుతానికి ఒక ఘనహీనమైన పాత్రగానే ఉన్నావేమో. ఏంటి? ఒక పాట లేదు, ఒక వాయిద్యాలు వాయించడం లేదు, మోకరించడం, ప్రార్థన చేసుకోవటం, వెళ్ళి మొద్దుని రావటం, మళ్ళీ వచ్చి మోకరించి ప్రార్థన చేసుకోవటం. ఏముందబ్బా, ఇదే నా సేవ? అసలు సేవ అనగానే నేను ఎట్లా ఊహించుకొని వచ్చాను అనుకున్నా. ఇదేంది, నిద్ర కూడా సరిగా ఉండదు, తిండి సరిగా ఉండదు, మళ్ళీ వచ్చి ఇప్పుడు గంటల ప్రార్థనలో ఉండటం ఏందబ్బా అంటే, దేవుడు ప్రస్తుతానికి నిన్ను ఒక ఘనహీనమైన పాత్రగా వాడుకుంటున్నాడు. అయితే పరిశుద్ధత కలిగి నీవు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, సేవకులు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా లేవనెత్తుతాడంట. గట్టిగా సేపట్లో ఆయన ఇంటిలో ఈరోజు నువ్వు ఘనహీనమైన పాత్రగా ఉన్నావు అంటే, ఒకరోజు దేవుడు ఘనమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నేను కూడా ఒకప్పుడు బ్రదర్గా ఉన్నాను. పాట పాడటం రాదు, డ్రమ్ము కొట్టడం రాదు, వాక్యం చేయటం రాదు. మరి నేను చేసే పని ఏంటంటే, డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగం చేస్తూ మానేసి వచ్చా. సేవకు రాగానే బ్రదర్గా డౌన్లో పెట్టారు. నేనేం చేశాను, పొద్దున్న లేవగానే చీపురు తీసుకొని కసువులు ఊడ్చుకుంటా. కసువులు ఊడ్చిన తర్వాత అంట్లోనే బయట వేసి అంట్లు కడుక్కుంటా. అంట్లు కడుక్కిన తర్వాత వంట చేస్తా, వెళ్ళి శుభ్రంగా బాత్రూము కడుగుతా. తర్వాత నా బట్టలు, మా పాషగారి బట్టలు ఉతుకుతా, అవన్నీ ఆరేస్తాను శుభ్రంగా. ఇంకా మొదలు తినేస్తాం. తినిన తర్వాత ఇక మా పాషగారు వెనక్కి కూర్చుంటే చిన్న సైకిల్, జన్మభూమి సైకిల్ ఉడ్డించాడు చంద్రబాబు విశ్వాసులకు, అది మాకు ఇచ్చారు. చిన్న సైకిల్. నేను పొడుగ్గా ఉంటే కాళ్ళు పొడుగుంటాయా, అదే చిన్న సైకిల్, ఆడపిల్ల చొక్కే సైకిల్. ఆయన పెద్ద లావుగుండేవాడు, నేను సన్నగుండేవాడిని. ఆయన వెనక్కి కూర్చునేవాడు. అప్పు వచ్చినా కానీ దిగేవాడు కాదు, నేనే దిగి లాక్కుంటూ పోయేవాడు రిక్షలు అగినట్టుగా. కష్టపడి తొక్కేవాడిని. సైకిల్ తొక్కుంటా ఆయన తీసుకుని పోవాలి ఇంటింటికి. ఆడికి వెళ్ళినప్పుడు చేతులు కట్టుకుని మౌనంగా ఉండాలి. ఆయన తినమంటే తినాలి, ఆయన తినొద్దంటే తినకూడదు, మౌనంగా. ఆయన మంచం వేసుకుని పడుకుంటే నేను వచ్చి సాపేసుకుని కింద పడుకోవాలి. ఇదే పాత్ర, ఘనహీనమైన పాత్ర. కొన్ని సందర్భాల్లో నన్ను తిట్టేవాడు మా పాస్టర్ గారు. చిన్న విషయానికే అట్లా ఇట్లా తిట్టేవాడు. ఎదురు మాట్లాడడం కదా, మౌనంగా ఉండేవాడు. సరేనన్న కన్నీళ్ళు పెట్టుకొని దుఃఖంతో బాధతో మౌనంగా ఉండేవాడు. నోరు తెరిచి ఎదురు మాట్లాడేవాడిని కాదు, మౌనంగా ఉండేవాడు. ఇదే పాత్ర, ఘనహీనమైన పాత్ర. ఘనహీనమైన పాత్రగా ఉన్నా కానీ నేను బాధపడలా. డిగ్రీ చదువుకున్నాను, ఉద్యోగం చేస్తూ వచ్చాను, నేను అంట్లు కడగటం ఏంటి, నేను వంట చేయటం ఏంటి, నేను చెప్పులు కడగటం ఏంటి, నేను బాత్రూమ్లు లెట్లు కడగటం ఏంటి, ఏంది జీవితం, ఎంతకాలం ఈ జీవితం, అలా అనుకోలా. సంతోషంగానే చేస్తూ ఉన్నాను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, బాగా ప్రార్థన చేసుకుంటా, సేవకునికి సపోర్ట్గా ఉన్నాను సేవలో.
బాగా ప్రార్థన చేసేవాడిని. ఈరోజు పాస్టర్ గారు అక్కడ నిలబడబోతున్నాడంటే నేను బాగా రాత్రి ప్రార్థన చేసేవాడు, పగల ప్రార్థన చేసాను. మీ సేవకుని బలంగా వాడుకోండి ప్రభువా, అక్కడ దెయ్యాలు పారిపోవాలి ప్రార్థన చేస్తుంటని. అది చూసినటువంటి వాళ్ళకి దేవుడు మాకు తోడుగా ఉన్నాడని మందిరానికి వచ్చేవాళ్ళు. అలా సేవ దినదినం అభివృద్ధి చెందింది. స్కూల్లో పెట్టుకునేవాళ్ళం. 3 నెలలు రోజు పొప్పేదన్నాం 3 పూట్ల. ఇంక లేదు తినటానికి. కష్టపడ్డాం, దేవుడు అక్కడ దీవించాడు. అప్పుడు నేను ఘనహీనమైన పాత్ర అనుకోలే. ఆయన పై అధికారి, తగ్గించుకొని ఘనహీనమైన పాత్ర అయిన మౌనంగా ఉన్నా. ఒకరోజు ఆయన ఇగో పీటర్ ఆ చెప్పులు అటు ఉన్నాయి తీస్తారా అన్నాడు. నేనేం చేసాను తెలుసా, కొత్తగా సేవకు వచ్చా, ఆయన చెప్పులు కాలుతో అటు తన్నుకుంటే తీసుకెళ్ళా. ఇప్పుడు కొత్తగా సేవకు వచ్చి తెలియదు నాకు. ఆయన ఇటు చూశాడు, చూసి కాళ్ళ దగ్గరకు వచ్చి నా కాళ్ళ దగ్గర వంగి చెప్పులు తీసుకుని వేసుకున్నాడు. ఎందుకు నాకు కొంచెం బాధ అనిపించింది. ఆ రాత్రి నా ముందు యేసయ్య నిలబడ్డాడు, సీరియస్గా ఉన్నాడు. నేనుండి ప్రభువా ఏం తప్పు చేసానయ్యా అన్నాను. వెంటనే నీ చూపించాడు, నా సేవకుని చెప్పులు కాళ్ళతో తన్నుకుంటా వస్తావా నువ్వు? అదే నా సేవకుడికి ఇచ్చే విలువ? నీకు తగ్గింపు జీవితం లేదు, తగ్గించుకో, హెచ్చేస్తా. గర్వ అహంకారం ఎందుకో? ఏం చూసుకొని? చదువు చూసుకోనా? ఏం చూసుకొని గర్వ అహంకారం? తగ్గించుకో, హెచ్చేస్తా. జాగ్రత్తగా ఉండని ప్రభు నాకు వార్నింగ్ ఇచ్చాడు. భయపడ్డాను, అయ్యా నన్ను క్షమిస్తా, అయిపోయలేదు ప్రభు నాకని సరి చేసుకున్నా. అప్పటి నుంచి నేనే ఉదయం లేకుండా శుభ్రంగా చెప్పులు తుడిచాడు పెట్టేవాడు. తగ్గించుకుని పరిచర్య చేశా. నాకంటే వయసులో చిన్నవాడు, చదువులో నాకంటే చిన్నవాడు, అయినా తగ్గించుకుని అణిగిమెనిగి ఉన్నా. ఆయన కంటే గొప్పగా దేవుడు నన్ను హెచ్చించాడు. నేను గోరంట్లో సెంట్రల్ పాస్టర్గా చేసేటప్పుడు నా బ్రాంచ్లో పాస్టర్ ఆయన చీరాల్లో. నేను ఆయన పై అధికారిని. యెరూషలేం వెళ్ళటానికి కూడా మొదట నా పేరే చెప్పాడు, ఆయన పేరు చెప్పలా. కారణం తెలుసా, ఆయన నాకంటే వయసులో చిన్నోడైనా చదువు ఆయనకు రాకపోయినా నేను ఎప్పుడు కూడా నువ్వు చదువు రానివాడివి, నువ్వు మోటోడివి, నీ దగ్గర నేను అణిగిమెనిగి ఉండేది ఏంటి అన్నట్టుగా నీకు వాక్యం చెప్పడం కూడా రాదు అని నేను ఎప్పుడు అనలేదు. ఫస్ట్లో తెలియక అలా ఉన్నాను. ప్రభు గద్దించాడు, సరి చేసుకొని అణిగిమెనిగి లోబడి ఉన్నా. 2 సంవత్సరాలు ఆయన దగ్గర బ్రదర్గా చేశా. ఈరోజు ఆయన కంటే గొప్పగా ఘనమైన పాత్రగా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఆమెను హల్లెలూయా. దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా వాడుకోవాలంటే ఇంటిలో ఇప్పుడు ఘనహీనమైన పాత్రగా ఉండాలి. ఘనహీనమైన పాత్రగా దేవుడు నిన్ను పెట్టినప్పుడు నా మంచి కోసమని అణిగి మణిగి తగ్గించుకొని నీకు ఎన్ని తలాంతులు ఉన్నా, పాట పాడటమే వచ్చినా, వాక్యం చెప్పటమే వచ్చినా, వాక్యం చదవటమే వచ్చినా, మంచి అభిషేకం నీకు ఎన్ని ఉన్నా, దేవుడు నిన్ను ఘనహీనమైన పాత్రగా పెట్టినప్పుడు తగ్గించుకొని అణిగి మెనిగి ఉండి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటే ఒకరోజు దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా నిలబెడతాడు. అందుకని ఒకరోజు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు వెళుతుంటే వెనకొస్తున్నారు. వెనకొస్తా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. యేసయ్యని గమనిస్తున్నాడు. ఒక చోటకి వెళ్ళిన తర్వాత కపెర్నహూములో ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత యేసయ్య వాళ్ళ వైపు చూసి దారిలో వచ్చేటప్పుడు మీరేం మాట్లాడుకున్నారు అన్నాడు. అయ్యా ఏం లేదయ్యా, మేమేమనుకో ఏం లేదా అన్నారు. ఏంటి విషయం అంటే, పేతురు వస్తుంటే పేతురు కంటే ముందు యోహాను వచ్చాడు. పేతురు ఏం చేశాడు, యోహాను చెయ్యి పట్టుకుని వెనక్కలాగాడు. యేసయ్య ప్రక్కన నేను ఉండాలి, యోహాను నువ్వు కాదు. ఎందుకంటే మొదటి శిష్యుడిని నేను, మొదటి సేవకు పిలిచింది నన్ను, యోహాను వెనకరా అని యోహాన్ని వెనకలాగాడు. వెళ్ళి పేతురు ముందున్నాడు, యేసు ప్రభు వెనకాల నేనే ఉండాలి, ఆయన ప్రక్కన నేను ఉండాలి, మీరు అందరూ వెనకండి, ముందొచ్చిన సేవకుడు నేను అంటాడు. యోహాన్ అంటాడు, ముందొచ్చినా కానీ నువ్వు ఫ్యామిలీ ఓడు అయ్యా, పెళ్ళయింది నీకు అయ్యా. పేతురుని అంటాడు యోహాను, నేను సమర్పించుకున్న సేవకుడిని, యేసు ప్రభు సమర్పించుకున్నవాడు కదా, ఆయన ప్రక్కన నేనే ఉండాలంటాడు. ఇవన్నీ యేసయ్య వింటున్నాడు, మౌనంగా ఉన్నాడు. దారిలో జరుగుతున్నాయి ఇవన్నీ. యేసయ్య కపెర్నహూములో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఇంటికి అప్పుడు అంటాడు, ఏంటి మీరు దారిలో మాట్లాడుకుంటున్నారు ఏదో అంటే, అయ్యా ఏం లేదే అన్నారు. అప్పుడు యేసయ్య అంటాడు, మీలో ఒకడు గొప్పవాడు కాగోరని ఎడల వాడు అందరికీ తగ్గించుకొని పరిచారకుడై ఉండాలి. ప్రజలాడు హల్లెలూయా. అంటే ఘనమైన పాత్రగా నువ్వు వాడబడాలంటే ఘనహీనమైన పాత్రగా తగ్గించుకో. ఘనమైన పాత్రగా నువ్వు హెచ్చించబడాలి, ఒకరోజు గొప్పగా ఉండాలి అంటే ఘనహీనమైన పాత్రగా దేవుడు నిన్ను పెట్టినప్పుడు సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు, తిట్టుకోవద్దు, బాధపడొద్దు, సంతోషంగా చెయ్యి. ఈరోజు దేవుడి ఘనహీనమైన పాత్రగా వాడుకుంటున్నాడు, ఒకరోజు ఘనమైన పాత్రగా వాడుకుంటాడు అని తగ్గించుకో, పరిశుద్ధత కలిగి ఉండు, సహించుకో, భరించుకో, క్షమించు, నాకు ఆ కృపని ప్రభుని ప్రార్థన చేసుకొని తల వంచుకొని వెళ్ళిపోతూ ఉండు. ఒకరోజు ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అలాగే ఇంకొక మాట చూడు, ఇంకొకటి 17వ అధ్యాయము సమూయేలు రాసిన 2వ గ్రంథం 28వ వచనంలో ఉంది. భోజనం తీసుకెళ్లారంట, పరుపు తీసుకెళ్లారంట, పాత్రలు తీసుకెళ్లారంట, 4 ఏం తీసుకెళ్లారంట, కొండలు తీసుకెళ్లారంట. జాగ్రత్తగా, కొండలు ఏంటి, కొండలు దేనికి సాదృశ్యంగా ఉన్నది అయితే చదువు ఒక మాట, లూకా సువార్త 22వ అధ్యాయం 10వ వచనం.
ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కొండ మోసుకొని పోవచ్చు, నీళ్ల కొండను మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును, అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ ఉందని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానుతో చెప్పుడి. అతడు సామాగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించు. ఒకరోజు పస్కా పండుగ వచ్చింది. రేపటి దినాన పస్కా పండుగ ఆచరించాలి. అయ్యా, మరి పస్కా పండుగ మనం ఎక్కడ చేసుకుందాం అయ్యా అని యేసు ప్రభువుని శిష్యులు అడిగారు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే, పట్టణంలోకి వెళ్ళండి, యెరూషలేం పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఒక అతను నీళ్ల కొండ మోసుకుంటూ మీకు ఎదురొస్తాడు. అతను ఏ ఇంటికి వెళతాడో ఆయనతో పాటు ఆ ఇంటికి వెళ్ళండి. ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానిని అడగండి. బోధకుడు అడుగుతున్నాడు పస్కా పండుగ చేసుకోవాలని, పస్కాను ఆచరించాలి అనగానే అప్పుడు పైన అతను మేడగది చూపిస్తాడు. ఆ మేడగదిలో ఏర్పాటు చేయండి పస్కా అన్నాడు. అక్కడ మనం పస్కా పండుగ చేసుకుందామని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఏ ఇంటికి వచ్చి ఆ ఇంటిలో పండగ చేస్తానన్నాడు. ఎవరైతే నీళ్ల కొండను మోసుకొని ఇంటికి వెళుతున్నారో ఆ ఇంటిలో పస్కా పండుగ చేసుకోవాలని ఆశపడుతున్నాడు. కొండ అనగా హృదయము, నీరు అనగా వాక్యము, నీరు అనగా ప్రార్థనా జీవితము, నీరు అనగా పరిశుద్ధాత్మ అభిషేకము. ఎవరి ఇంటికి వచ్చి ఆయన పండుగ చేస్తాడు? పండుగ అనగా సంతోషము, పండుగ అనగా సమాధానం, పండుగ అనగా ఆరోగ్యం, పండుగ అనగా ఐశ్వర్యం, పండుగ అనగా అన్నీ వస్తాయి. ఇక విశ్రాంతి, ప్రశాంతత అన్నీ వస్తాయి. పండుగ అనగా సమృద్ధి, పండుగ అంటే అన్నీ సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ వస్తాయి. అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి పండుగ అనగా. ఎవరి ఇంటిలో నువ్వు పస్కా పండుగ ఆచరిస్తావయ్యా, ఎవరింటిలో నువ్వు పండుగ చేస్తావంటే, ఏ ఇంటికైతే మంచి నీళ్లు కొండను మోసుకొని పోవచ్చున్నవాడు ఏ ఇంటికి వెళతాడో ఆ ఇంట్లోని పండుగ చేస్తాడు. అలాగే కొండనే హృదయములో వాక్యం అనే నీరు ఉండాలి. నీ ఇంటికి వచ్చి యేసయ్య లేదా నీ జీవితంలోకి వచ్చి పండుగ చేయాలని ఆశపడుతున్న దినమే దినము. నీ ఇల్లు లేదా నీ జీవితంలో ఒక గొప్ప పండుగ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ఇల్లు అనే నీ జీవితంలోకి వచ్చి పండుగ చేయాలి అంటే, నీ ఇంటికి వచ్చి దేవుడు పండుగ చేయాలంటే నీవు నీళ్ల కొండను మోసుకుని వెళ్ళాలి ఇంటికి. అనగా కొండనే హృదయములో వాక్యం ఉండాలి. ఈ చెవులో గుండా విని ఈ చెవుల గుండా విడిచిపెట్టడం కాదు. వాక్యం విన్నావా, గుండెల్లో దాచిపెట్టుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి. నీరు అనే వాక్యం ఉండాలి, నీరు అనే ప్రార్థనా జీవితం ఉండాలి. టైం దొరికితే మోకరించి ప్రార్థనలు గడపాలి. పర్సనల్గా భీమవరంలో సేవ చేసేటప్పుడు యేసన్న గారు పిలిస్తే పాస్టర్ గారు పని మీద వెళ్ళిపోయేవాడు. వెళ్ళగానే ఏంటి, మా దగ్గర ఒక బ్రదర్ ఉండేవాడు. వాడేం చేసేవాడు, చక్కగా సైకిల్ వేసుకొని ఊరంతా తిరిగి వచ్చేవాడు. పోయి విజిటింగ్ అంట, ఈయన వంపల విజిటింగ్కి, వాడు విజిటింగ్ పోయి అమ్మాయిల లైన్ వేసి వచ్చేవాడు. ఇప్పుడు అడుగు తినే స్థితిలో ఉన్నాడు వాడు. చావలేదు, ఏం లేదు. నేనేం చేసేవాడు తెలుసా, అక్కల దగ్గరికి వెళ్ళి చెప్పేవాడిని, అక్క ఈరోజు నేను ఫాస్టింగ్ అనేవాడిని. ఎందుకయ్యా ఫాస్టింగ్ లేదు, పాస్టర్ గారు లేడుగా, పెద్ద పనులు ఏమి ఉండవు కదా. ఇక రూమ్లోకి వెళ్ళి ఓ మూలకి వెళ్ళేవాడు, సాపేసుకునేవాడిని. ఇక సాయంత్రం దాకా బయటకు వచ్చేవాడిని కాదు, ప్రార్థనలు గడిపేవాడిని. బాగా దేవుడిని స్తుతించేవాడిని, బాగా కనపరిచేవాడిని, బాగా సరి చేసుకునేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని. ఆ ప్రార్థనే ఈరోజు ఇలా గనపరిచింది, ఇలా ఇచ్చింది. టైం దొరికితే మోకరించి పర్సనల్గా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో, బాగా పరిశుద్ధపరచుకో, దేవుడిని బాగా స్తుతించు. తగ్గింపు జీవితం నీవు, లోబడే స్వభావం, విని విధేయత నీవు అయ్యా. గర్వ అహంకారం ఉండకూడదు, కోపం ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, మత్సరం ఉండకూడదు. అన్ని విషయాల నిమిత్తం గంటల ప్రార్థనలు గడిపేవాడిని. గంటల ప్రార్థనలు గడిపి దేవుని పరిచయంలో వాడబడుతూ ఉండేవాడిని. కొండనే మన హృదయములో నీరు అనే వాక్యానుసారమైన జీవితం, నీరు అనే ప్రార్థనా జీవితం, నీరు అనే అభిషేకం కలిగి దేవునికి ఇష్టమైన సేవ చేసుకుంటూ వెళుతూ ఉంటే ఆయన
నీ జీవితంలో పండుగ చేస్తాడు, అనగా నిన్ను అన్ని కోణాల్లో దీవించి గణపరుస్తాడు. ఇంకొక మాట చూడు, చాలా క్లుప్తంగా చెప్తాను, వివరించడానికి ఎక్కువగా. నెక్స్ట్ 28:17 అధ్యాయము సమూయేలు రాసి 2వ గ్రంథము. నెక్స్ట్ గోధుమలు తీసుకుని వెళ్ళారంట. వినాలి, గోధుమలు అనగా ఆశీర్వాదమునకు సాదృశ్యము. ఏ ఆశీర్వాదం లేదని నువ్వు బాధపడుతున్నావేమో, స్థలము లేదని బాధపడుతున్నావో, మందిరం లేదని బాధపడుతున్నావో, స్థలము మందిరం ఉన్నా సంఘము లేదని బాధపడుతున్నావో, లేకపోతే వాయిద్యాలు లేవని బాధపడుతున్నావో, సౌండ్ సిస్టమ్ లేదని బాధపడుతున్నావో, ఏది లేదని బాధపడుతున్నావో కంగారు పడకు. అన్నీ ఉన్నా సేవ చేయడానికి ఆరోగ్యం లేదని బాధపడుతున్నావేమో కంగారు పడకు. అన్ని దేవుడు నీకు ఇస్తాడు. వీళ్ళు ముగ్గురు దావీదునకు గోధుమలు తీసుకుని వెళ్ళారంట. మనము కూడా యేసయ్యకి గోధుమలు ఇచ్చేవారంగా ఉండాలి. ప్రజలాడు హల్లెలూయా. అంటే అన్ని కోణాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అన్ని కోణాల్లో కూడా మనము అన్ని రకాలుగా తగ్గింపు, వినయము, విధేయత, ఇవన్నీ పరసంబంధమైన దీవెనలు. ఇవన్నీ ఆత్మ ఫలాలు దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. దేవుడు మనకి కృపా వరాలు ఇస్తాడు. దేవునికి మనం ఏమివ్వాలి? ఫలాలు ఇవ్వాలి. ఇక్కడ గోధుమలు అనగా ఫలాలకు సాదృశ్యంగా ఉన్నది. దేవునికి ఇవ్వవలసింది ఇది, మనం దేవుడు మనకి ఇచ్చేది కాదు. ఇక్కడ దావీదు బర్జిల్లయికి ఇవ్వాల, బర్జిల్లయే దావీదుకి ఇచ్చాడు. దేవుడు మనకిచ్చేది కాదు, మనము దేవునికి ఇచ్చేది. దీంట్లో సమర్పణ ఉంది, త్యాగం ఉంది. గోధుమలు అనగా కష్టపడి సంపాదించిన సంపాదన తీసుకెళ్ళి దేవుని పాదముల యొద్ద పెట్టడం, దాని అర్థం అది. అనగా దేవుని కొరకు బాగా కష్టపడుట లేదా ఫలభరితమైన జీవితము చేయుట అని అర్థం. ఊరికనే వస్తాయా గోధుమలు? విత్తనాలు విత్తాలా, తర్వాత దానికి పురుగు మందు వేయాలా, దాని పొలాన్ని దున్నాలా, జాగ్రత్తగా కాపలా గాయాలా, కుప్ప నురిపిడి చేయాలా, గింజలు మోసుకొని రావాలి. ఎంత కష్టపడితే గింజలు ఇంటికి వస్తాయి? కష్టపడి సంపాదించిన గింజలు తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? గోధుమలు దావీదుకి ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనము కష్టపడిన సంపాదన దేవుని పరిచయలో ఖర్చు పెట్టాలి, లేదా దేవుని కొరకు మనం బాగా కష్టపడాలి. గోధుమలు దానికి సాదృశ్యం ఉన్నది. మన కష్టార్జితము దేవుని పరిచయలో ఖర్చు పెట్టాలి. దేవుని కొరకు మనం బాగా కష్టపడాలి. సేవలో సోమరితనంగా ఉండకూడదు. అందుకని దేవుడు అన్నాడు, సోమరి ఏం చేయాలంట? సీమల దగ్గరికి నేర్చుకోరా సోమరుడు అంటున్నాడు. ప్రతి చిన్నదానికి కూడా సోమరితనం. కష్టపడాలి. కష్టపడే మనసు నాకు ఇవ్వయ్య అని ప్రభుని అడగాలి. నువ్వు ఎంత కష్టపడతావో దేవుడు అంతగా నిన్ను హెచ్చిస్తాడు, అంతగా నిన్ను గణపరుస్తాడు, అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పు, ఆమె. నువ్వు ఎంత కష్టపడిన మనుషులు నీకు ప్రతిఫలం ఎవరు? దేవుడిస్తాడు. దేవుడు అంతా లెక్క చూసి పక్కన పెడతాడు. గోధుమలు ఇవ్వటం అంటే నీ కష్టార్జితాన్ని దేవుని పాదముల ఎదుగు పెట్టడం. దేవుని కొరకు కష్టపడటం నేర్చుకో, ఇష్టంగా కష్టపడు. అలాగే ఇంకొక మాట చదువు, ఇంకోటి సమూయేలు రాసిన 2వ గ్రంథం 17వ అధ్యాయం, అదే 28వ వచనం. యవల పిండి. వీళ్ళు ముగ్గురు దావీదుకు పిండి తీసుకెళ్లారంటే యవల పిండి, రొట్టెలు చేసుకొని తినడానికి. పిండిలో ఉన్న ఉపదేశం ఏంటో చెప్తా. పిండి కాకుండా యవలలైనా గోధుమలైనా రొట్టె చేయబడదు, తినలేరు. రొట్టె చేసుకొని తినాలంటే అది పిండిగా మారాలి. గరుగ్గా ఉందా, అది రొట్టె రాదు. మెత్తని పిండిగా మార్చబడితేనే రొట్టె చేయబడుతుంది. అది మెత్తని పిండి చేయబడాలంటే రోటిలో రోకల పోటులు పడుతున్నప్పుడు అది మౌనంగా ఉండాలి. యవలలు గోధుమలు రోట్లో వేసి రోకలతో దంచుతూ ఉన్నప్పుడు వామ్మో ఈ దెబ్బలు నేను తట్టుకోలేని చెప్పి లేచి అది రోడ్డు చుట్టూ కింద పడిపోయింది అనుకో, ఏమైంది? ఆ మట్టిలో పడితే నేను తీస్తారా? తీరు. దాన్ని కాళ్ళతో తొక్కటమే. రోకల దెబ్బలు తట్టుకోలేని చెప్పేసి రోడ్డు నుంచి లేచి బయట మట్టిలో పడిందంటే దాన్ని కాళ్ళతో తొక్కుతారే కానీ దాన్ని రొట్టె చేయడానికి పనికి రాదు. అంటే అర్థం ఏంటంటే, వామ్మో ఈ కష్టమేందు నాయనో, వేకుని లేచి ప్రార్థన చేయాలంట, 7 గంటల ప్రార్థన చేయాలంట, మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన అంట. ఒకడు పారిపోయాడు, సేవకొచ్చాడు. సేవకొచ్చిన తర్వాత కరోనా టైంలో సేవ ఏమి లేదు, పెద్దగా సేవ లేదు అసలు. ఆ టైంలో 3 గంటలు కూడా గంట ప్రార్థన చేద్దామని ప్రార్థన పెడితే అంటాడు యోహాన్ బదరు, అశోక్ బదరు అది నాకంటే 1 సంవత్సరం సీనియర్ అనమాట సేవలు. సేవకుని వచ్చాడు, ఇగో ఈ ప్రార్థనలన్నీ నేను రాకముందు నుంచి ఉన్నాయా, నేను వచ్చిన తర్వాత నా కోసం పెట్టారు ఈ ప్రార్థనలన్నీ. అసలు ఏంది కదిలితే ప్రార్థన అంటున్నారు, ఏంది ఎంత ప్రార్థన అవసరమా? తెల్లవారుజామున చేసాక సూత్ర ప్రార్థన 4 గంటలకు చాలదా? మళ్ళీ 7 గంటల ప్రార్థన చేయాలంట.
మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థన అంట, 3 గంటల ప్రార్థన అంట, మరి సాయంత్రం 7 గంటలు. ఇన్ని ప్రార్థనలు ఏంటి అనేవాడు. 24 గంటలు సెల్ ఫోన్ చూసుకుంటా ఉండేవాడు. ఫేస్బుక్ అంట, వాట్సాప్ అంట, అది ఇది ఇన్స్టాగ్రామ్ అంట, అవి ఇన్ని చూసుకుంటా ఉండేవాడు. మరి 24 గంటలు సెల్ ఫోన్ ఏంది అండో, 24 గంటలు ప్రార్థన ఏంటి అనేవాడు. దేవుడు అన్నాడు వాడు సేవ పనికిరాడు, ఇంటికి పంపించన్నాడు. ఇప్పుడు పోయి రోజు పెయింటింగ్ వర్క్ చేసుకుంటున్నాడంట. మళ్ళీ ఇంటికి రాగానే అంట్లు కడగాలి, ఇంటికాడ వంట చేయాలి, బట్టలు ఉతకాలి, మళ్ళీ పెయింటింగ్ వర్క్కి వెళ్ళాలి. లేదా ఎగిరి తన్ని దాయమ్మ ఎంత ఎత్తెత్తే ఉండేది. మళ్ళీ రోడ్లో దంచుతూ ఉన్నప్పుడు రోకల పోట్లకు తట్టుకోలేక పిండి లేచి రోడ్లో నుంచి బయటపడిందంటే, మట్టిలో పడిందంటే దానికి రొట్టె చేయడానికి పనికిరాదు. ఎవరైతే రోలు అనే సంఘములో, రోలు అనే మందిరములో రోకల పోటు అనేటువంటి వాక్యము, రోకలంటే వాక్యం, రోకల పోటు అంటే వాక్యము, వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను గద్దిస్తున్నప్పుడు, ఏంటి అంత వాక్యం నాకే చెబుతున్నారు, నా వల్ల కాదు, నేను తట్టుకోలేని చెప్పేసి రోలు అనే మందిరాన్ని, రోలు అనే సేవ విడిచిపెట్టి బయటికి వెళ్ళావా, రోడ్డు నుంచి బయటపడ్డ పిండి ఏమైపోద్ది, కాళ్ళ చేత తొక్కబడిద్ది. అనగా సాతానుగాడు తొక్కేస్తాడు. జాగ్రత్త. గోధుమ గింజ ఎంత ఉన్నది, ఒక దెబ్బ వేయగానే 2 ముక్కలైంది, ఎంత అయింది, ఇంకొక దెబ్బ వేయగానే ఎంత అయింది, ఇంకొక దెబ్బ ఇంకైంది, అంటే చిన్నదై 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 చివరికి మెత్తని పిండి అయింది. ఓర్చుకొని సహించుకొని రోడ్లోనే ఉంది, రోలు విడిచిపెట్టి వెళ్ళలా, మెత్తని పిండి అయిపోయింది. మెత్తని పిండి అయితే ఈ పిండితో చేసినటువంటి రొట్టెలే వేల మంది ఆకలి తీర్చాయి. ప్రజలాడు హల్లెలూయా. నువ్వు వేల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే రోలు అనేటువంటి సేవలో, సంఘములో రోకలైనటువంటి వాక్యము దెబ్బలు, వాక్యానికి నువ్వు సరి చేసుకోవాలి, సహించుకోవాలి, భరించుకోవాలి, అణిగిమెనిగి ఉండాలి. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని కన్నీళ్ళైనా, ఎన్ని సమస్యలైనా, ఎంత దుఃఖమైనా ఓర్పు నీవు, సహనా నీవు ప్రభువా అని మెత్తని పిండిగా దాల్చబడేంత వరకు, అనగా తగ్గింపు, వినయము, విధేయత, సహనము, ఓర్పు ఇవన్నీ రావాలి, ఆత్మఫలాలు రావాలి. దీని కొరకే దంచుతూ ఉంటాడు దేవుడు. మెత్తని పిండిగా మార్చబడాలి, అనగా వేల మందికి దేవుడు ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. అది మెత్తని పిండి అయిన తర్వాతనే వేల మంది ఆకలి తీర్చినాయి రొట్టెలు. దేవుడు వేల మంది సంఘాన్ని నీకు ఇచ్చి, వేల మంది సంఘం మీద నిన్ను ఒక అధికారిగా పెట్టాలంటే నువ్వు మెత్తని పిండిగా మార్చబడాలి. సహనము, ఓర్పు, తగ్గింపు, వినయము, విధేయత ఇవన్నీ రావాలి. అదే మెత్తని పిండి అంటే. మెత్తని పిండిగా మార్చబడాలంటే రోగల దెబ్బలు పడతాయి నీకు. రోడ్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, సేవ విడిచిపెట్టి నువ్వు ఇంటికి వెళ్ళకూడదు. సేవ విడిచిపెట్టి ఇంటికి వెళితే రోడ్లో నుంచి బయటపడింది పిండి కాళ్ళతో తొక్కబడటమే. సైతానుగాడు తొక్కేస్తాడు, పరలోక రాజ్యం దీవెన ఉండదు. రోడ్లోనే ఉన్నటువంటి పిండి చిన్నదై 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 అంటే తగ్గింపు తగ్గింపు తగ్గింపు, ఇంకా 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 తగ్గించుకోవటం వలన మెత్తని పిండిగా మార్చబడతావు. వేల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఒక గొప్ప సేవకుడిగా, సేవకురాలుగా నువ్వు మార్చబడతావు. నిన్ను దీవించటం దేవుడు ప్రారంభిస్తే ఆపటం ఎవరికి చేత కాదు. ఆ తర్వాత ఏంటంట, చిక్కుడుకాయ. ఇక్కడాగు. చిక్కుడుకాయలు దేనికి సాదృశ్యం ఉందంటే, యాకోబు చిక్కుడుకాయలు కూర చేసుకుంటా ఉన్నాడంట. యాకోబు వాళ్ళన్న ఏసా వచ్చాడు. పప్పులు ఉంటాయి చూడు లావుగా, ఆ పప్పులున్న చిక్కుడుకాయలు ఇవి. మంచి హై ప్రోటీన్. ఈ చిక్కుడుకాయ కూర తింటే నువ్వు తిన్నట్లే, అంత హై ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ఈ చిక్కుడుకాయలు బాగా పండిన కాయలు ఎర్రగా ఉంటాయి, పప్పులు ఎర్రగా ఉంటాయి. ఈ చిక్కుడుకాయలు కూర చేసుకుంటున్నాడంట. ఉడుకుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఏసావు తిరిగి తిరిగి వచ్చాడు, వేట దొరకల. ఒరే తమ్ముడా, ఆకలి భయంకరంగా అవుతుందిరా, నాకు కొద్దిగా అన్నం పెట్టిరా అన్నాడు. అప్పుడు యాకోబు అంటాడు, అన్నా నీకు అన్నం పెడతా, నా దగ్గర ఉన్న కూర అన్నం మొత్తం నీకు ఇచ్చేస్తా, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తే నేను ఈ కూర అన్నం అంతా నీకు ఇస్తా అన్నాడు. అప్పుడు ఏసావంటాడు, ఒరే నేను చచ్చిపోతున్నాను, ఇక జ్యేష్ఠత్వం హక్కు ఎందుకురా అన్నాడు. చచ్చిపోయాడికి అన్నం ఎందుకు? ఇంకా ఆమె ఎవరో చచ్చిపోయిన బావిలో దూటానికి వెళ్తుందంట. ఈ లోపు చిరుకులు పడుతున్నాయి అంటే వెనక్కి వచ్చిందంట. ఏంది వెనక్కి వచ్చావంటేను, వర్షం పడుతుందని గొడుగెత్తుకుని పోయిందంట. ఈయన నేను ఎలాగ చచ్చిపోతున్నాను, నాకు జ్యేష్ఠ హక్కు ఎందుకు అంటాడు కదా. చచ్చిపోయాడికి ఇంకా అన్నం ఎందుకు? అన్నం కొత్త జ్యేష్ఠ హక్కును పోగొట్టుకుంటావా? జ్యేష్ఠత్వ హక్కు అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నది. చిక్కుడుకాయ కూర దేనికి సాదృశ్యంగా ఉన్నది ఇక్కడ అంటే అక్రమ సంబంధానికి సాదృశ్యంగా ఉన్నది. అదే అంటాడు చూడు హెబ్రీ రాసిన పత్రికలో, ఆ ఒక్క పూట
కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన భ్రష్టుడును వ్యభిచారిని. ఎబ్రీ రాసిన పత్రిక 12:16 వచ్చి ఒక పూట కూటి కొరకు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైనను ఉండునేమోనని జాగ్రత్తగా చూసాలు. జ్యేష్ఠత్వపు హక్కు అంటే నాము కృప, చిక్కుడుగాయల కూర అంటే నామ ఇక్కడ అక్రమ సంబంధము, వ్యభిచారంతో సమానంగా పోల్చాడు, లేదా ఈ లోక సంబంధమైన పాపముతో పోల్చాడు దేవుడు. యాకోబు చిక్కుడుగాయ కూర నాకు వద్దు, నాకు జ్యేష్ఠత్వపు హక్కు కావాలి, కృప కావాలి. ఏసేవేమంటాడు? జ్యేష్ఠత్వపు హక్కు అనే కృప నాకు వద్దు, ఆ పాపం అనే చిక్కుడుగాయ కూరే నాకు కావాలి అంటాడు ఏసావు. ఇద్దరు గమనించండి, ఒక తల్లికి పుట్టిన వాళ్ళే ఒకసారి పుట్టారు కమల పిల్లలిద్దరు. వాళ్ళిద్దరు మనస్తత్వాలు ఎలా ఉన్నది చూడు. యాకోబాము చిక్కుడుగాయ కూరని ఈ పాపము నాకు వద్దు, జ్యేష్ఠత్వ పక్కనే కృపే నాకు కావాలి. కృప కోరుకున్నాడు, ప్రపంచంలో గొప్పోడాడు యాకోబు. ఏసావు నాకు చిక్కుడుగాయ కూర అనే పాపమే కావాలి, జ్యేష్ఠత్వ పక్కనే కృప నాకు వద్దు అన్నాడు. భ్రష్టుడై నాశనం అయిపోయాడు ఏసావు. ఈరోజు ఏశావులాగా ఉన్నావా, యాకోబులాగా ఉన్నావా? చిక్కుడుగాయ కూర అనే పాపము నాకు వద్దు, పాపము లేకపోయినా పర్వాలేదు కానీ జ్యేష్ఠత్వపు హక్కు అనే కృప నాకు కావాలి. దేవునికి స్తోత్ర. యాకోబులా కోరుకుంటే యాకోబు సంతానాన్ని దేవుడు దీవించాడు. యాకోబు సంతానమే ఇశ్రాయేలీలు, యూదులు. యాకోబు సంతానం ఎంత ప్రపంచంలో గొప్పోళ్ళు అయ్యారు. ఏశావు సంతానము శపించబడింది. వారే ఎదోమీయులు, సేయూరు మన్యవాసులు అంటే వాళ్ళే. ఏశావు సంతానము విగ్రహారాధికులు శపించబడ్డారు. తండ్రిని బట్టే పిల్లలకు ఆశీర్వాదం ఉంటుంది, తల్లిని బట్టే పిల్లలకు ఆశీర్వాదం ఉంటుంది. ఎలా ఉన్నావు ఈ రోజున? చిక్కుడుగాయ కూర అంటే ఈ లోక సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, లేదా చిక్కుడుగాయ కూర అంటే ఈ భూ సంబంధమైనటువంటి దీవెనలు. ఇది కాదు ముఖ్యం. ఆ జ్యేష్ఠత్వపు హక్కు అనగా ఆ కృప నాకు కావాలి, ఆ అభిషేకం నాకు కావాలి. ఈ లోక సంబంధమైన ఏమీ లేకపోయినా పర్వాలేదు, చిక్కుడుగాయ కూర నాకు లేకపోయినా పర్వాలేదులే, కానీ నాకు జ్యేష్ఠత్వ హక్కు కావాలి. యాకోబు కోరుకున్నాడు. ప్రపంచంలో గొప్పోడయ్యాడు, తన పిల్లలు ప్రపంచంలో గొప్పోళ్ళు అయ్యారు. నీవు నీ పిల్లలు బహుగా దీవించబడాలంటే చిక్కుడుగాయ కూరని ఈ లోక సంబంధమైన పాపము, అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు కాదు, కానీ జ్యేష్ఠత్వ హక్కుని కృప కొరకు కనిపెట్టు. జ్యేష్ఠుల సంఘముగా యేసయ్య వచ్చినప్పుడు మొట్టమొదట ఎత్తబడి దేవుని రాజ్యంలో ఉంటా, అదే జ్యేష్ఠుల సంఘము. ఆమె హల్లెలూయా. ఏశావు ఆ చిక్కుడుగాయ కూర నాకు ఇవ్వు, జ్యేష్ఠత్వ హక్కు నాకు వద్దు. కృప లేకపోయినా పర్వాలేదు, అభిషేకం లేకపోయినా పర్వాలేదు, పరిశుద్ధత లేకపోయినా పర్వాలేదు, భక్తి లేకపోయినా పర్వాలేదు. ఈ భక్తి వద్దు, ఏమొద్దు, ఈ సేవ వద్దు, ఏమొద్దు, నాకేమొద్దు నాయన, ఈ ఘనతలు వద్దు, ఏమొద్దులే, కానీ నాకు చిక్కుడుగాయ కూర అంటే చాలు. చిక్కుడుగాయ కూర అంటే ఈ లోకపు అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు ఇవే కావాలి నాకు. తిండి ఉంటే చాలు, బట్టలు ఉంటే చాలు, కమ్మగా తిన్న నిద్రపోతే చాలు. ఒక ఆయన అన్నాడంట, ఆయన లేళ్ళే చావులో. చావు అంటే కమ్మగా ఎక్కడ పోతాడు, చికెన్ పెడతారు, మటన్ పెడతారు, ఫిష్ పెడతారు, కమ్మగా తినొచ్చు, తెల్ల బట్టలు వేసుకుని కమ్మగా మల్లెపూలా తిరగొచ్చు అనుకుంటే, ఇదేందురా బాబు, ఇదే చావురా నాయన. తెల్లవారుజాము 4 గంటలకు ప్రార్థనంట, మధ్యాహ్నం ప్రార్థనంట, మరి సాయంత్రం ప్రార్థన అంట, మళ్ళీ మోకాళ్ళ మీద ఉండాలంట, నిద్ర లేదు, టయానికి తినేవారు కడుపు నిండా తినకూడదంట, మళ్ళీ ఉపవాసం అంట, మళ్ళీ రాత్రి తక్కువ తినాలంట అన్నము. మన ఇంటి దగ్గర 5 ప్లేట్లు లేపిన వాళ్ళం అయ్యా, ఇక్కడ 10 ప్లేట్లు లేపుదామని వస్తే ఇదేంద్రా బాబు, ఒక 1/2 ప్లేటే తినాలంట, కొద్దిగా తినాలంట, మళ్ళీ ఉపవాసం అంట. ఇదేంద్రా బాబు, ఇదేం చావరా నాయన. మాకు చిక్కుడుగాయ కూరే కావాలి అంటే కడుపు నిండా తినాలి, కంటారే నిద్రపోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, ఏ పని చేయకూడదు, కమ్మగా నిద్రపోవాలి, గ్లామర్ పెంచుకోవాలి. మళ్ళీ చిక్కుడుగాయ కూర, అది చిక్కుడుగాయ కూరొద్దు, కృప కావాలి. దేవునికి స్తోత్రం. జ్యేష్ఠత్వ హక్కు కావాలి. హల్లెలూయా. యాకోబు చిక్కుడుగాయ కూర నాకు వద్దు, తీసుకో, ఇసిరేసాడు. నాకు జ్యేష్ఠత్వ హక్కు కలివు. ఈరోజు నువ్వు చిక్కుడుగాయ కూర మాకు వద్దులే అంటావా? ఈ లోకస్తమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు నాకు వద్దు, ఈ లోకస్తమ పాపం నాకు వద్దు, కృప కావాలి అడుగుతావా? యాకోబులాగా కృపనిచ్చి నిన్ను దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు. ఆమె నీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ ఏంటంట, 17 అధ్యాయం 28 వచ్చిన సమయంలో రాసి 2వ గ్రంథం, పేలాలంట.
ఏంటి పేలాలు? పేలాలు దేనికి సాదృశ్యంగా ఉన్నది? పేలాలు ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. జొన్నలు ఒక పాత్రలు వేసి వేడి చేసి ఏమవుతాయి? పేలాలు అవుతాయి. జొన్నలు పచ్చగా ఉంటాయి, పేలాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. చూడు, కలర్ మారిపోయింది. పచ్చని వేసి వేడి చేస్తే కలర్ మారిపోయింది. ఏమొచ్చింది? తెల్లగా వచ్చింది. ఇవే పేలాలు. పేలాలు తీసుకెళ్ళి దావీదు ముందు పెట్టాడంట, తినయ్యా అని. మనము కూడా యేసయ్యకి పేలాలు చూపించాలి. మన దగ్గర పేలాలు ఉన్నాయి, ఇగయ్య పేలాలను చూపించాలి. అనగా సేవకులు నిన్ను వేడి చేసినప్పుడు, అనగా ఒక మాట అన్నప్పుడు, నిన్ను గద్దించినప్పుడు, నీకు బుద్ధి చెప్పినప్పుడు, నిన్ను సరి చేసినప్పుడు ఏం కనపడాలి? తెల్లని పేలాల్లా కనపడాలి. అనగా పరిశుద్ధత కనపడాలి, వాక్యానుసారమైన జీవితం కనపడాలి, భక్తి నీలో కనపడాలి, పరిశుద్ధమైన జీవితం నీలో కనపడాలి, వాక్యానుసారమైన జీవితం నీలో కనపడాలి, భక్తి నీలో కనపడాలి. అక్కడ ఇక నోరుందని గ్యా అని ఇక ఎదురు తిరిగి మాట్లాడటం కాదు. నేను నడిపించే సేవకులకు ఎదురు తిరిగి మాట్లాడటం కాదు, తిట్టడం కాదు, గొడవలు పెట్టుకోవటం కాదు. నువ్వు పేలాలుగా మారాలి. మినువులు ఉన్నాయి, అవి ఎంతసేపు అని ఏపు దేవుడి దగ్గర పేలాలు కావు. అసలు అవుతాయా? పేలాలే కావు దేవుడి దేవల. యాపంగా ఇంకా నల్లగా బొగ్గులైపోతూ ఉంటాయి. దేవుడికి ఇక్కడ ఏం కావాలంట? దావీదుకి ఏం కావాలంట? మినువులు ఏం కావాలి? పేలాలు కావాలి. యేసయ్యకి కూడా మనం పేలాల్లాగా ఉండాలి. మనల్ని ఏపుతాడు ఆయన. మనం ఏం చూపించాలి ఆయనకి? తెల్లని పేలాలు నేను చూపించాలి. తెలుపనగా పరిశుద్ధత. పైన పచ్చగా ఉంది, యాపగానే లోపల ఉన్నది బయటపడింది. లోపలే ఉంది. ఒక కొటేషన్ చదివాను నేను. అందరూ నా వాళ్ళు అనుకుంటున్నావు నువ్వు. ఒక్కసారి వాళ్ళని తిట్టి చూడు. నువ్వు తిట్టినప్పుడు కూడా వాళ్ళు సంతోషంగా ఓర్చుకున్నారు, నీ మీద కోపము లేదు, ద్వేషము లేదు, సంతోషంగా ఓర్చుకున్నారంటే వాళ్ళు నువ్వంటే ప్రేమ వాళ్ళకి. నువ్వు తిట్టినప్పుడు వెంటనే రివర్స్ అయ్యారంటే వాళ్ళు నీ వాళ్ళు కాదు. లేదా పైకి మాత్రం హి అన్న ప్రక్కకి వెళ్ళిన తర్వాత కడుపులో ద్వేషము, కక్ష, కోపం పెట్టుకున్నారంటే వాళ్ళు నీ వాళ్ళు కాదు. నువ్వంటే ప్రేమ లేదు వాళ్ళకి. మినువులు తీసుకెళ్ళలా, పేలాలు తీసుకెళ్ళాడంట. పైన పచ్చగా ఉన్న వాటిని వేపినప్పుడు లోపల ఉన్నది బయటపడింది. లోపల తెలుపు ఉంది, లోపల ఉన్న తెలుపు కనపడుతుంది. అది అందుకనే ఒక మాట చదువు. సామెతల గ్రంథము 9:8-9 ముగిస్తున్నా, అయిపోయి. అపహాసుకుని గద్దింపకము, అపహాసుకులను గద్దించకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. అది అపహాసుకుడైతే ఎగతాళి హేళన చేసి ఉంటాడు. భక్తి లేనోడు వాడిని కానీ నువ్వు చేసే తప్పని గద్దిస్తానంట, మనల్ని ఎగతాళి చేస్తారంట. ఇలాంటి వాళ్ళు చాలామంది చూస్తుంటాను నేను కూడా విశ్వాసంలో. తర్వాత జ్ఞానము గలవాణ్ణి గద్దిస్తానంట, వాడు నిన్ను ప్రేమించును. అది జ్ఞానం అనగా వాక్యానుసారమైన జీవితము. జ్ఞానం అనగా భక్తి అని అర్థం. భక్తి గలవారిని అంట గద్దిస్తానంట, నువ్వు చేసిన తప్పు నోర్మే అని భక్తి గల సేవకులైనా విశ్వాసులైనా గద్దించినప్పుడు వాళ్ళలో జ్ఞానం ఎక్కువైద్దంట. భక్తి గల వారిని గద్దిస్తే వాళ్ళు ఇంకా భక్తిగా ఉంటారంట. భక్తి లేని వాళ్ళని గద్దిస్తానంట, వాళ్ళకి మనకు రివర్స్ అయ్యి మన మీద సాడీలు చెప్పుకుంటూ తిరుగుతున్న మంది విడిచిపెట్టి. గద్దించడం అంటే పేలాన్ని ఏపినట్టు ఆపటం. అయితే దాంట్లో నీకు మాట 7వ వచనం, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. అది తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులకు భక్తిహీనులను గద్దిస్తే అవమానమే కలుగును. అది ఎంతోమంది విశ్వాసులని నేను ఈ 23 సంవత్సరాల సేవలో వేల మందిని చూశా. భక్తి గలవారిని గద్దిస్తేనాము పశ్చాత్తపడి ఏడ్చి సరి చేసుకొని ఇంకా వాళ్ళు భక్తిగా ఉన్నారు. భక్తి లేని వాళ్ళని గద్దిస్తేనాము మందిని విడిచిపెట్టి వెళ్ళి నా మీదే చెడ్డగా చెప్పి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. 29వ వచనం వంటిది చివరి మాట ఏంటది? తేనె అనగా పాలు అనగా వాక్యము, తేనె అనగా వాక్యమే. అయితే పాలు అంటే వాక్యమే, తేనె అంటే వాక్యమే. జాగ్రత్త గమనించండి. పాలకి తేనెకి తేడా ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళమన్నాడు. పాలన్న వాక్యమే, తేనన్న వాక్యమే. మరి 2 సార్లు ఎందుకు అన్నాడంటే జాగ్రత్త గమనించు. పుట్టిన పిల్లలకు పాలు త్రాగిస్తారు, తేనె త్రాగించరు. తేనె త్రాగిస్తే పుట్టిన పిల్లలు చచ్చిపోతారు. ఎదిగిన పిల్లలకు తేనె, ఎదిగిన పిల్లలకు పాలు కాదు. ఇప్పుడు మనకి పాలు కాదు, తేనె. చిన్న పిల్లలకి తేనె కాదు, పాలు. తేనె అనగా కఠినమైన బోధ అని అర్థం. పాలు అనగా వాక్యమే. ఏ వాక్యము?
చిన్ని చిన్ని వాక్యాలు. నువ్వు ఆదరించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు గణపరచబడతావు, నువ్వు హెచ్చించబడతావు. ఇది పౌలు అనే వాక్యం. తేనె అనే వాక్యం అంటే ఏంటంటే నీ బ్రతుకును మార్చుకో, నీ చూపులు సరి చేసుకో, నీ మాటలు సరి చేసుకో, నీ ఆలోచన సరి చేసుకో, వేషాలేకు, జాగ్రత్తగా ఉండు, పాపాన్ని విడిచిపెట్టు, నాటకాలేకు, తాట తీస్తాడు దేవుడు, తొక్కేస్తాడు దేవుడు, గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు దేవుడు, జాగ్రత్తగా ఉండు. ఇది తేనె అనే వాక్యము. ఇప్పుడు పాలును ఇష్టపడతారా పిల్లలు తేనెని ఇష్టపడతారా? సహజంగా పాలే ఇష్టపడతారు. పాలే అరుగుతాయి, తేనె అరగదు. తేలిక వాక్యాలే ఇష్టపడతారు కానీ తేనె అనే కఠినమైన బోధ ఇష్టపడరు. కానీ తేనె బలమైన ఆహారం అని రాయబడి ఉన్నది. ఆమె చెప్పండి. పాలు అనే వాక్యం అవసరమే, తేనె అనే వాక్యము కూడా నీకు అవసరమే. కనుక వాళ్ళు తేనె తీసుకుని వెళ్ళారంట. అంటే కఠినమైన బోధ నీకు చెప్పినప్పుడు, నీ హృదయానికి తగిలినప్పుడు సనగకూడదు, గొనకూడదు, నా మంచి కోసమని సహించుకొని భరించుకోవాలి. కక్షా ద్వేషాన్ని గుండెలో ఉంచుకోకూడదు. అది తేనె అంటే. చివరి మాట ఏంటంటే పెరుగు అని ఉండుద్ది. పెరుగు అంటే అర్థం ఏంటంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనము, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. అది పెరుగు తేనెను తినును. చాలు. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకు ఆ తెలివి వచ్చినప్పుడు అతనికి అనంట పెరుగు తింటాడంట. పెరుగు దేనికి సాదృశ్యం అంటే పాలు కింద పోస్తే అటు ఇటు డొల్లుతాయి కదా. పెరుగు డొల్లిద్దా? పెరుగు స్థిరంగా ఉండిద్ది, పెరుగు తెల్లగా ఉండిద్ది. తెలుపు అంటే పరిశుద్ధత, పెరుగు అంటే గడ్డలాగా ఒకసాటే ఉండిద్ది, స్థిరంగా ఉండుట. అంటే దీని అర్థం ఏంటంటే పెరుగు తీసుకొని వెళ్ళారంటే పరిశుద్ధమైన జీవితము, స్థిరమైన జీవితం అని అర్థము. ఆమె చెప్పండి. సేవలు అడుగుపెట్టిన తర్వాత దేవుడికి కావాల్సింది పరిశుద్ధత. పరిశుద్ధత లేని వారిని దేవుడు వాడుకోడు. ఒక సేవకుడు దేవుడు వాడుకోవాలంటే పరిశుద్ధత కావాలి. అనగా ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు ఉన్న ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలి. అలాగే సేవలో స్థిరంగా నిలబడాలి. కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వచ్చి, దరిద్రత వచ్చిద్ది, ఎన్ని వచ్చినా ఇదేం సేవలేరా బాబు, నా వల్ల కాదని కొందరు సేవలోనే ఉంటారు కానీ సేవ చేయరు. అంటే వీళ్ళు స్థిరంగా లేరు, మనసు స్థిరంగా లేదు. అలా కాదు, ఎన్ని వచ్చినా సేవ ఆపకూడదు, సేవ చేసుకుంటూ వెళ్ళాలి, స్థిరంగా ఉండాలి, సేవలో పరిశుద్ధంగా ఉండాలి. అలాంటి వారిని దేవుడు బహుగా వాడుకుంటాడు, గొప్ప చేస్తాడు. యేసయ్య అలాగే చేశాడంట. మోకరించండి, ప్రార్థన చేసుకో. దావీదు దగ్గరికి ప్రభా వారు పరుపులు తెచ్చారు, పాత్రలు తెచ్చారు, కొండలు తెచ్చారు, అలాగే ప్రభా ఇంకనైనా పేలాలు, అలాగే ప్రభా గోధుమలు, అలాగే తండ్రి తేనె, నా ప్రభా పెరుగు, చిక్కుడుగాయలు, ఇంకా ఎన్నెన్నో విషయాలు తెచ్చారయ్యా. వాటిలో ఉన్న ఆత్మీయ అర్థాలు, వాటిలో ఉన్న ఉపదేశాలు మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, నీ పరుపెత్తుకొని లేచి నీ ఊర్లోకి వెళ్ళామని పక్షపాతం కలిగిన వ్యక్తితో నువ్వు మాట్లాడావు తండ్రి. ప్రాణాత్మ దేహాలు నిండుగా నీ మాటే వింటూ ప్రభా భార్య మాట, పిల్లల మాట, వారి మాట, వీడి మాట కానీ సంపూర్ణంగా నీ సేవ చేసినప్పుడే ఎంతగానో దీవిస్తామని ఆశీర్వదించి చెప్పావు తండ్రి. దావీదు కూడా అయ్యా తన కన్నీళ్లతో పరుపు తేలేటట్టుగా ప్రార్థించాడు. తన గొప్ప సాక్షిగా దావీదుని వాడుకున్నందుకు స్తోత్రాలు. పాత్రల గురించి మాకు తెలియజేశావు. నిజమే తండ్రి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలే కాకుండా ఘనహీనమైన పాత్రలు కూడా, మట్టివి, కర్రవే కూడా ఉంటాయని తెలియజేశావు. ప్రభువా, మేము కూడా ఘనహీనమైన పాత్రలుగానే ఉండాలి. ఆ తర్వాత మమ్మల్ని చూస్తావు, పరీక్షిస్తావు. ఏ విషయంలో సనుక్కోకుండా, ఏ విషయంలో తగ్గించుకోకుండా, నైనా గర్వించుకోకుండా ఉన్నప్పుడు ఘనహీనమైన పాత్రలనే తగిన సమయం వచ్చినప్పుడు ఘనమైన పాత్రలుగా వాడుకుంటావని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. హృదయం అనే కొండ, ఆ కొండలో ఆ వ్యక్తి నీరు తీసుకొని వచ్చాడు. అతను ఏ పట్టణానికి వెళతాడో, ఏ ఇంటిలోకి వెళతాడో అక్కడ మన పస్కాను భుజించుకుందామని ప్రభువా మీరు తెలియజేశావు. మా హృదయంలో వాక్యమైన నీరు, పరిశుద్ధాత్మ నీరు ఉన్నప్పుడే ఎల్లప్పుడూ నీరుతో ఆనందంగా, సంతోషంగా పండుగ చేసుకుంటే మాకు తెలియజేసినందుకు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి పేలాలు తెచ్చారు. పేలాలు ప్రారంభంలో అవి చూస్తున్నప్పుడు పచ్చగా ఉంటాయి. అవి వేపినప్పుడు, పొయ్యి దగ్గర తెచ్చి పెనమ మీద వేపినప్పుడు అవి పూర్తిగా మారి తెల్లని స్వభావం వస్తుందయ్యా. నా తండ్రి, మా హృదయంలో కూడా తెల్లని పరిశుద్ధత అయినటువంటి స్వభావం రావాలి.
ప్రాచీన స్వభావం పోవాలి నాయనా. మేము కూడా పేలాలుగా మారాలయ్యా. అలాగే గోధుమలు శ్రేష్టమైనవి, అవి ప్రభా మెత్తని పిండిగా మార్చబడ్డాయి. మెత్తని పిండిగా మార్చబడినప్పుడే రొట్టెలుగా మార్చబడతాయని చెప్పావు తండ్రి. మా హృదయాలు కూడా గోధుమలుగా వండుకోకుండా మెత్తని రోకలలో వేసి దంచుతున్నప్పుడు ఏది ఏమైనా సహించుకొని ఓర్చుకొని అలాగే నిలబడినప్పుడు వేవేల ప్రజలకి ఆహారముగా మార్చబడతారని తెలియజేసినందుకు స్తోత్రాలయ్యా. మరి అలాగే చిక్కుడుకాయలు అయ్యా, చిక్కుడుకాయలంటే లోక సంబంధమైన పాపం, అక్రమ సంబంధాలు, అపవిత్రతని చెప్పావు. యేసేపు దాన్నే కోరుకున్నాడు. జ్యేష్ఠత్వ హక్కును తృణీకరించాడయ్యా. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసినటువంటి యేసేపు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండకుండా జాగ్రత్తగా పడుడని చెప్పావయ్యా. యాకోబు చిక్కుడుగాయల కొరవు ఇచ్చేసి జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నాడు, కృపను పొందుకున్నాడు. యాకోబుని తరతరాలు ఆస్వాదించావయ్యా. నీ నామానికి స్తోత్రాలు ప్రభువా. తేనె, వాక్యమనే తేనె, పాలనే తేనె యేసయ్యా. తేనె మన కఠినమైన బోధ అయినా వాటికి అలవాటు పడాలి, వాటిని సహించుకోవాలని చెప్పినందుకు స్తోత్రాలు. అలాగే కీడుని విసర్జించి మేలుని ప్రభువా మరి చేయాలని అతనికి తెలివచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తింటాడని చెప్పావు. నా తండ్రి, పెరుగు అంటే స్థిరంగా ఉంటుంది, సేవలో స్థిరంగా ఉండాలి, బలముగా ఉండాలి, కీడుని విసర్జించాలని ప్రభువా దావీదు దగ్గర తెచ్చినటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి బర్జిల్లై తనతో వచ్చినటువంటి ఇద్దరు మాకీరు ప్రభువా వారు తెచ్చిన ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు, ఉన్నతమైన ఉపదేశాలు మీ దాసుల నోట మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. కొత్త కోణములో కొత్త సంగతులు, ఉన్నతమైన ఉపదేశాలు అయ్యా అక్కడ జరిగిన సందర్భంలోని విషయాలు మాకు తెలియజేసినందుకు స్తోత్రం. యేసయ్యా, మీరు రాజుగా దావీదుకు సాదృశ్యంగా మీరు ఉన్నారు. మేము కూడా బర్జిలా తెచ్చినటువంటి ఆహార పదార్థాలు పాత్రలుగా మా జీవితాలు ఉండాలయ్యా. ఆ రీతిగా మీరు దీవించి ఆస్వాదించమని, అలాగే వాక్యం చెప్పిన మీ దాసులను కూడా కృపతో బలముతో శక్తి చేత నింపి ఇంకొన బలమైన పాత్రగా వాడుకో తండ్రి. నీకు స్తోత్రం. చెప్పబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో, ప్రతి సేవకుల హృదయంలో, సేవకుల హృదయంలో నీరు కట్టి నూరంతులుగా ఫలింపచేయమని కోరుతూ, ఈ వాక్యంలో ఇంత సత్యాలు ఉన్నాయని, ఇంత లోతైన ఉపదేశాలు ఉన్నాయని సేవకులు తెలుసుకొని నేర్చుకొని సంఘాల్లో కూడా బోధించేటువంటి ధన్యత కూడా దైవ సేవకులందరికీ దయచేయమని కోరుతూ, ఆది నుంచి అంతవరకు ప్రారంభించి ముగించేంత వరకు మా అందరికి దీవెనకరంగా నీ గణనామానికి మహిమకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే కలగాలని మా ప్రభును రక్షకుడైన నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సన్నిధిసముకు చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరి దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ సేవకుల కూడిక ముగించబడింది. ఓపికత వాక్యం అని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.